ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? మీరేమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఒక పనికి మాలిన మంత్రి అంటాడు మా ఇంటికి ఆ డెడ్ బాడీ తీసుకొస్తాడంట. డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా నిన్ను తగలబెట్టడం. ఈసారి వాళ్ళు కాదు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. పిచ్చి పిచ్చి అనుకోవద్దండి. ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని, కోనసీమలో ఎప్పుడైనా అల్లజరులు ఉన్నాయా? అల్లర్లు ఉన్నాయా? దాడులు ఉన్నాయా? విద్వేషాలు ఉన్నాయా? దోపిడీలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చాయా లేదా? పులివెందల కంటే అధ్వానంగా ఉందా లేదా? ఉందా లేదా? ఎవడ కారణం దీనికి? ఒక సైకో ఊరికొక సైకోను తయారు చేస్తారా మీరు? నేను ఎప్పుడు చూశాను కోనసీమ గోదావరి జిల్లాలు ఎంత మంచి జిల్లాలంటే పౌరుషంగా పరుషంగా మాట్లాడే తెలియని జిల్లాలు. మీరు మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం మీద అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటే ఇది విశాఖపట్నంలో ఉండేది. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక్కరు కూడా తప్పుడు కరెంటు వాడడం కానీ బిల్లు కట్టకుండా పోవడం కానీ ఫ్రాడ్ చేయడం తెలియని మనుషులు ఈ యొక్క ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు. అంత మంచి జిల్లాల్ని ఈరోజు మీరు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని మీరందరూ ఆలోచించండి. తమ్ముళ్ళు మద్యపాన నిషేధం అన్నాడా లేదా? అన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేశాడా నేను అడుగుతున్నా. ఇంకొక మాట చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఎందుకు అడుగుతున్నా ఓటు? ఓటు అడగనని చెప్పావు. ఇప్పుడు ఓటు అడిగే హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు, మద్యం మా మందుబాబులు కూడా ఉంటారు కొంతమంది ఇక్కడ. తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా? చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా? అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా, జే బ్రాండ్లే కదా. అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే డిస్ట్రిబ్యూషను, ఆయనే అమ్మకం, డబ్బులు కూడా ఆయనకే. ఏం మనం బానిసలమా తాగడానికి ఇక్కడ? నేను అడుగుతున్న 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు కదా. ఆ క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు తీసుకొచ్చాడు.